క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుండు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుండు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అనేటువంటి జిల్లాలో నారాయణపూర్ గ్రామంలోనే ఉన్నాం. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత సంవత్సరం 2023 సంవత్సరం డిసెంబర్లో వచ్చినటువంటి మతోన్మాదులు చేసిన అల్లర్లను గురించి మనం విన్నాం. ఆ అల్లర్ల సమయంలో అనేక మంది గాయపడ్డారు, అనేక మంది జైలు పాలయ్యారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి ప్రత్యేకమైన భారం కలిగినటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. ఎందరో కన్నీటి ప్రార్థన చేశారు. కానీ ఈ ప్రాంత సమస్య కొరకు ప్రత్యేకంగా భారం కలిగి పట్టించుకుని ఇక్కడ చెరసాలలో మ్రగిపోతున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా వారిని బయటకు తీసుకురావడానికి కృషి చేసినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ డేవిడ్ రాజయ్య గారు, వందనాలండి అయ్య గారు. అలాగనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకుల పక్షంగా ఒక స్త్రీ అయినప్పటికీ చక్కగా పోరాడినటువంటి సహోదరి సుజాత గారు ఉన్నారు, వారికి కూడా వందనాలు. అలా వెనక నిలబడినటువంటి దైవజనులందరూ కూడా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవించినటువంటి సేవకులలో కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలామంది రావాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూలతను బట్టి వారు మన మధ్యకు రాలేకపోయారు. ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరిగింది, అసలు ఈ వివాదాలకు గొడవలకు మూల కారణం ఏంటి? ఏమైనా క్రైస్తవ సేవకులు ఏమైనా అక్రమాలు చేశారా, అన్యాయాలు చేశారా, అసాంఘిక కార్యక్రమాలకు తలపడ్డారా, లేకపోతే ఎందుకు ఈ చెరసాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది? అలాగే చెరసాల నుండి, జైలు గదుల నుండి వారిని బయటకు తీసుకురావడానికి రెవరెండ్ పులి డేవిడ్ రాజయ్య గారు ఎలాంటి కృషి చేశారు? ఈ విషయాలు మనం క్రైస్తవ సమాజానికి వివరంగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నుంచి యేసుదాస్ లక్కోజ్ అనేటువంటి నేను కాకినాడ నుండి వచ్చాను. ఈ విషయాలు మనం క్షుణ్ణంగా అడిగి తెలుసుకుందాం. సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, సుజాత అమ్మ గారు ఈ విషయాలన్నీ మనకు వివరంగా చెప్తారు. వాటిని తెలుగులో జోసఫ్ గారు మనకు తర్జుమా చేస్తారు. అందరికీ వందనాలండి. मेरा नाम सुजाता నా है నా పేరు సుజాత అండి. और मैं नारायणपुर के गढ़बेंगाल क्षेत्र में रह के सेवा करती हूँ. నేను నారాయణపూరు అదే రీతిగా ఈ గొడగిండాలు స్థలంలో దేవుని యొక్క సేవను చేస్తున్నాను. दोनों पति पत्नी यहाँ मिनिस्ट्री कर रहे हैं. నేను నా భర్త కూడా ఇద్దరు కలిసి పరిచర్యలోనే ఉన్నామండి. 2023 में छत्तीसगढ़ में मतलब नारायणपुर में बहुत सताव हुआ. మరి 2023 సంవత్సరంలో మరి నారాయణపూర్లోని చాలా హింస ఘోరం అనేది జరిగిందండి. मसीह लोगों को सताने के लिए, मसीह लोगों को परेशान करने के लिए कई ऐसे संगठन खड़े हो गए. మరి క్రైస్తవులు అనే వారిని అణిచివేయాలని ఆ సంఘటనలు జరిగాయండి. और हर जगह में बहुत भीड़ मीटिंग कर करके चर्च वालों को बहुत परेशान किया गया. మరి అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోని గుంపులుగా మీటింగులు చేసుకొని మరి క్రైస్తవుల పైన వీళ్ళు అణచివేసే ప్రయత్నాలు చేశారని నేను చెప్తున్నాను. कई लोगों के घरों को तोड़ा गया. కొంతమంది ఇళ్ళను కూడా ధ్వంసం చేశారండి. चर्चेस को तोड़ा गया. చర్చిలను కూడా ధ్వంసం చేశారు. और विश्वासियों को बहुत मारा गया. మరి విశ్వాసులుగా ఉన్న వారిని కూడా చాలా కఠినంగా కొట్టారండి. एक हफ्ते में 10-14 कलीसिया में मारपीट चलता था. रोज बहुत लोग भर्ती हो जाते थे हॉस्पिटल में. వారానికి మరి ఆయా సంఘాల్లోకి వెళ్ళి మరి క్రైస్తవుల్ని మరి విశ్వాసులను కొడితే 14 మంది వరకు కూడా వారం హాస్పిటల్లోని చికిత్స పాలవునట్లుగా ఉన్నారు. बहुत सारे कंप्लेंट लिखने के लिए हर कोई पास्टर विश्वासी जाते थे थाने में. మరి పోలీస్ స్టేషన్ కండి చాలా మంది పాస్టర్లు వెళ్ళి కంప్లీట్ చేయడానికి వెళ్ళేవారు. परंतु उनका एफआईआर वगैरह नहीं लिखा जाता था. మరి కానీ దాని తర్వాత ఎఫ్ఐఆర్ అనేది ఏది కూడా తీసుకోలేదు, చేయలేదండి. अक्टूबर से सताव स्टार्ट हुआ. అక్టోబర్ నుండి అణిచివేయటం మొదలైంది 2023 में. 2023 సంవత్సరంలో जनवरी 1 तारीख तक बहुत सताव हुआ. జనవరి 1వ తారీఖు వరకు కూడా బాగా అణిచివేత
అణచివేత వచ్చిందండి. बहुत समस्या सहन करना पड़ा। మరి చాలా సమస్యను మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. बहुत सारे हॉस्पिटलों में ज्वाइन हो जाते थे మరి ఎన్నో హాస్పిటల్లోని మేము అడ్మిట్ అయ్యాము. और बहुत सारे जो 450 लोग एक स्टेडियम में 1.5 महीना रहे। మరి స్టేడియం మీద 400 మందికి మరి అక్కడే వాళ్ళు సేద తీర్చుకున్నట్లుగా ఉన్నారండి. घरों से निकाला गया ఆ, ఆ, ఇంటి నుండి పరిగెత్తుకుని వెళ్ళారు, और गांवों से निकाला गया। ఊరి నుండి బయటికి వెళ్ళారు. बहुत सारे लोगों के घर के सामान सब लूट लिए गए। మరి చాలా మంది కుటుంబంలోనంట ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా దొంగతనం చేసేసారంట. और बहुत सारी परिस्थिति में विश्वासी लोग जी रहे थे, మరి చాలా మరి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ విశ్వాసులు జీవించారంట. परंतु फिर भी बहुत सारे लोग प्रभु में स्थिर थे। మరి దానికి కారణంగానే చాలా మంది కూడా యేసులోని స్థిరంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. 1.5 महीने तक हम लोग अपने घरों को छोड़ के एक स्टेडियम में उनको शरणागत सरकार ने रखा। నెల 15 రోజుల వరకు కూడా ఆ స్టేడియంలో మరి ప్రభుత్వమే మాకు ఒక ఆశ్రయం లాగా ఏర్పాటు చేశారు. और उसके बाद में जो सरकार है, शासन है, वो गांव वालों से बात करके 1.5 महीने के बाद में गांव में छोड़ दिया गया विश्वासी को। ప్రభుత్వం మరి ఆ యొక్క ప్రభుత్వం ఏం చేశారనంటే ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో మాట్లాడి నెల 15 రోజుల తర్వాత ఆ ఊరికి మమ్మల్ని పంపించారండి. और उसके बाद में भी बहुत सारी जगह में कभी भी बहुत सताव चलता ही है। మరి దాని తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇలాగనే అణచివేత అనేది జరిగిందండి. पानी के लिए प्रॉब्लम करते हैं, మరి నీళ్ళ సమస్య నుంచి తీసుకొచ్చారు. कामों के लिए परेशान करते हैं। यहाँ పనుల విషయంలో కూడా సమస్య చేశారు. विश्वासी अभी भी बहुत परेशानी से होकर गुजर रहा है। ఎప్పటికీ కూడా క్రైస్తవులుగా ఉన్న మా విశ్వాసులందరూ కూడా ఎప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. और जब एक विश्वासी मर जाता तो डेड बॉडी को दफनाने नहीं दे रहे हैं। మరి కొంతమంది విశ్వాసుల్లో ఉన్నవారు మరణించినప్పుడు వారిని సమాధి చేయడానికి మా స్థలం కూడా ఇవ్వలేదండి. और ऐसे में बहुत कलीसिया सताव के बीच में से होकर गुजर रही है। మరి ఎప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు గుండా ఈ విశ్వాసులు ఉన్నటువంటి మా సంఘాలు వెళ్తూ ఉన్నారు. और जो भाई लोगों को, जो अभी हमारे पीछे बहुत सारे पास्टर विश्वासी, इन लोगों को कम से कम 14 लोगों को अरेस्ट करके जेल में डाला गया। మరి చూడండి వెనకున్నటువంటి ఈ యొక్క దైవ సేవకులు సహోదరులు 14 మందిని నుండి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. और उनके ऊपर मतलब बहुत सारे ऐसे आरोप लगाए कि तुम लोगों ने बहुत लड़ाई झगड़ा करे, मतलब ऐसा चर्च वाले मारपीट नहीं करते हैं। మరి చూడండి వాళ్ళ మీద ఎలాంటి కేసు ఆరోపణ చేశారనంటే మీరు అందరి దగ్గరికి వెళ్ళేసి గొడవ పడుతుంటారు, మరి వాళ్ళందరిని కూడా ఏదో లేనిపోని మాటలు చెప్పి మీరు చేస్తున్నారు కనుక మీ పైన కేసు అయిందని చెప్పారంట. ఎలాంటిది ఏది జరగలేదండి సంఘాలలో. 3.5 महीने तक जो पास्टर्स लोग हैं वो जेल में थे। 3 నెలల 15 రోజుల వరకు కూడా పాస్టర్లు 14 మంది జైల్లోనే మగ్గిపోయారు. और बहुत सारे पास्टरों के नाम से लिस्ट निकाल गया था, अरेस्ट वारंट में थे बहुत सारे लोग। మరి ఇంకా కొంతమంది పాస్టర్ల పేర్లు కూడా అరెస్ట్ వారెంట్ అనే లిస్ట్ కూడా వచ్చిందంట. बहुत सारे पास्टर लोग जंगलों में जाके रहते थे। మరి చాలా మంది పాస్టర్లు అడవులకి వెళ్ళేసి వాళ్ళు తలదాచుకున్నారు. और जो जितने भी जेल में गए उनके परिवार को कोई मिलने के लिए भी लोग नहीं आ रहे, इतना डर का माहौल था इधर। మరి చూడండి ఎవరైతే జైలుకి 14 మంది సేవకులు వెళ్ళారో వాళ్ళ కుటుంబాన్ని సందర్శించడానికి కూడా చాలా మంది భయపడి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదంట. और ये लोग बहुत निराशा में, उनकी जो फैमिली थे, उनकी कलीसिया बहुत निराशा में थी उस समय। మరి 14 మంది సేవకుల యొక్క కుటుంబాలు అదే రీతి సంఘాలు చాలా నిరాశలో ఉన్నట్లుగా ఉన్నారు. और कब किसको अरेस्ट करके ले जाएंगे कुछ भी पता नहीं है। మరి ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో కూడా వీళ్ళకి తెలియదండి. और ऐसे ही मतलब जीवन बहुत कठिनाई से बीत रहा था। మరి అలాగనే కఠినమైనటువంటి పరిస్థితులు కూడా వారి జీవితం కొనసాగి వచ్చింది. और ब्रदर के और मेरा कोई परिचय नहीं था। మరి పులి డేవిడ్ రాజు అయ్య గారికి అదే రీతికి సిస్టర్ గారికి పరిచయం ఏమీ లేదండి ఇంతకుముందు. और मेरे जो जवाई वो हैदराबाद में रहते हैं। నల్లుడు గారు హైదరాబాద్ లో ఉంటారండి. और उन्होंने ब्रदर का मिनिस्ट्री के विषय में कई शायद सुना था कि ये जो है सताए वाले लोगों की बहुत हेल्प करते हैं बोलकर उन्होंने कई इनके बारे में जाना था। మరి చూడండి ఆయనకంట డేవిడ్ రాజు అయ్య గారి గురించి ఆయనకు తెలుసంట, ఎవరికైతే ఇలాంటి సమస్యలు ఇబ్బందులు వచ్చి ఉంటారో వాళ్ళందరికి సహాయం చేశారని ఆయన గారు విన్నారంట, చూశారంట. और वो इनको मतलब इनके साथ में कैसे तो परिचय उन लोगों का हुआ। మరి డేవిడ్ రాజు అయ్య గారికి అదే రీతిగా మా అల్లుడి గారికి కొన్ని సందర్భాల్లో పరిచయం ఏర్పడిందంట. और उसी तरह से हम लोगों को ढूंढते ढूंढते हम लोगों को नारायणपुर में आके मुझसे मिलने लगे। ఈ యొక్క ప్రకారంగా మరి డేవిడ్ రాజు అన్నయ్య గారు మమ్మల్ని వెతుక్కుంటా అక్కడ నుండి ఆంధ్ర నుండి మా ప్రాంతానికి వచ్చారండి. और वो जो जेल में गए थे उनके फैमिली के लिए हर महीने हर हफ्ते आते थे। बहुत सारे प्रभु के दास लोग आकर हमको इनको कोई चावल खरीद के देना, कोई पैसा देना, ऐसे मतलब बहुत सारा मदद ये लोग करने लगे। మరి చూడండి ఆ సేవకులందరూ కూడా వచ్చి మరి డేవిడ్ రాజయ్య గారు కొంతమందిని తీసుకొని వచ్చారు. అదే రీతి డేవిడ్ రాజయ్య గారు సొంతగా చాలా మందికి ఎవరైతే మరి 14 మంది అరెస్ట్ అయ్యారో వాళ్ళ కుటుంబానికి ప్రతి వారము లేదంటే నెలకు సరిపోయినటువంటి సరుకులు ఇచ్చి చాలా సహాయం చేశారండి. पैसों से मदद किए, డబ్బులు కూడా సహాయం कपड़ों చేశారండి. के द्वारा मदद
किए, బట్టలు కూడా సహాయం చేశారు. बहुत सारा मतलब डेविड अन्ना के माध्यम से बहुत सारा सहायता बहुत सारे विश्वासियों को मिला। మరి డేవిడ్ రాజు అయ్య గారి యొక్క ద్వారానే చాలా మంది విశ్వాసులకి పాస్టర్ల కుటుంబానికి మద్దతు అనేది సహాయం అనేది దొరికింది. नारायणपुर में और कोंडागांव में कुछ कुछ लोग अलग अलग चर्चेस में भी थे। మరి నారాయణపూర్లోని అదే రీతి కొండాగాంలోని కొన్ని చర్చి సంఘాల్లోని కొంతమంది విశ్వాసులు కూడా తలదాచుకున్నారు. और 40-40 फैमिली को आकर भी ये लोग उन सामान खरीद के देते थे, 40-40 परिवार। మరి 40 మంది కుటుంబాలు ఆయా స్థలాల్లో ఆయా సంఘాల్లో ఉన్నప్పటికీ కూడా వారికి కూడా వీళ్ళు వచ్చి సామాన్లు కొని ఇచ్చిన మరి దాఖలాలు ఉన్నాయండి. और बहुत सारे काम हम बोल नहीं सकते, इतना काम परमेश्वर के दास ने किया। మరి చూడండి నేను చెప్పగలనండి చాలా మరి దేవుని యొక్క పని సహాయం చాలా చేశారు, అవన్నీ కూడా నేను చెప్పగలుగుతాను. और इनके द्वारा मतलब भाई लोगों को जेल से बाहर निकलने के लिए प्रभु ने सहायता किया। మరి వారి ద్వారానేనండి జైల్లో ఉన్నటువంటి ఆ 14 కూడా బెయిల్ వచ్చే రీతిగా సహాయం కూడా వారు చేశారు. और आत्मिक रीति से वचन के अनुसार మరి ఆత్మీయంగా దైవ వాక్యాన్ని ఈ సహాయంతో और वचन के द्वारा भी उत्साहित कर रहे थे। మరి వచనాలు అనగా దేవుని వాక్యంతో కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. और बहुत सारा मतलब जब भी हम अभी भी बताते अन्ना इधर में ये प्रॉब्लम हुआ बोल के मैं फोन करती तो वो जल्दी से जल्दी हेल्प लेकर करने के लिए वो आ जाते हैं जल्दी। ఒకవేళ నేను అన్నయ్య ఇగో ఇలా ప్రాబ్లం ఉందన్న ఇలా సమస్య ఉందని నేను చెప్పాను అనుకోండి, మరి మరుసటి రోజే ఆయన అంత దూరం నుండి వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చేసే వెళ్తారు. और दूसरों के लिए बहुत आशीष का कारण बनते हैं। మరి ఇతరులకి ఆయన ఒక ఆశీర్వాదంగా ఉన్నారండి. और एक छत्तीसगढ़ के लोगों के लिए एक मतलब परमेश्वर पिता ने उनको एक सहायक करने के रूप में प्रभु ने उनको रखा। మరి ఛత్తీస్గఢ్ యొక్క ప్రజలకి క్రైస్తవులకి ఆయన్ని మరి ఒక సహకారిగా దేవుడే తండ్రి అయిన దేవుడే పెట్టాడని మేము నమ్ముతున్నాం. और परमेश्वर उनका इस्तेमाल कर रहा है। మరి ఆయన గారిని దేవుడే నడిపిస్తున్నాడు. मैं परमेश्वर पिता का और ब्रदर की जो मिनिस्ट्री का मैं बहुत बहुत धन्यवाद देती हूँ। మరి దేవునికి అదే రీతిగా వారి యొక్క పరిచర్యకు కూడా మేము చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాం. क्योंकि परमेश्वर ने अपने बच्चे को इधर भेजता है। మరి ఎందుకనంటే తన యొక్క కుమారుణ్ణి తన యొక్క బిడ్డను దేవుడనని ఇక్కడ పంపించాడు. और अभी भी दंतेवाड़ा में और अंदर में जितने भी गांव उधर भी जाकर प्रभु के लोगों की हेल्प वो कर रहे हैं। మరి దంతెవాడ అదే రీతిగా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా దేవుని యొక్క సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నారండి. और परमेश्वर का हम बहुत बहुत धन्यवाद देते हैं। నేను దేవునికే మరి ఎక్కువగా ధన్యవాదాలు और తెలియజేసుకుంటున్నాను. हम डेविड अन्ना के लिए निरंतर हमारी कलीसिया के लोग प्रार्थना भी करते हैं। మరి మేము అదే రీతిగా వారి యొక్క డేవిడ్ రాజు అయ్య గారి యొక్క కుటుంబం గురించి వారి కలిసి అనగా సంఘం గురించి కూడా మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. परमेश्वर इनको बहुत ऐसे निराश होने वाले लोगों को, सताए जाने वाले लोगों को परमेश्वर इनके द्वारा आशीषित करे। మరి మేము ప్రార్థన చేస్తున్నాం ఇదే రీతిగా ఎవరైతే సమస్యల్లో నిరాశలో ఉన్నారో వారందరికీ కూడా దేవుడు వీరి ద్వారా సహాయం అందునట్లుగా మేము ప్రార్థన और చేస్తున్నాం. हम सब आंध्र प्रदेश के सारे कलीसिया, सारे लोग प्रभु की जो लोग है कलीसिया के विश्वासी जो भी दान देते हैं उन सबको भी परमेश्वर बहुत ऐसे आशीष दे। మరి ఆంధ్ర నుండి మా కొరకు ఎవరైతే మరి ధన రూపంలో ధాన్య రూపంలో ఏదైతే సహాయాన్ని మాకు పంపిస్తున్నారో వారందరికీ పేరు పేరున విశ్వాసులకి సంఘం అందరికి కూడా మరి దేవుడే వారికి ఆశీర్వదించాలని మేము వందనాలు और తెలియజేస్తున్నాం. हम हमेशा आंध्रा के लोगों के लिए, ब्रदर्स लोगों के लिए प्रार्थना कर रहे हैं। మేము ఎప్పుడూ కూడా అండి నిరంతరం కూడా ఆంధ్ర సహోదరుల కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. परमेश्वर आपको आशीष दे। మీ అందరికి కూడా దేవుడే మిమ్మల్ని దీవించును గాక. आमीन। ఆమేన్. ఆ దేవుని సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క అనుభవాన్ని రెండు ముక్కల్లో వారు చెబుతారు. దయచేసి విందాం. 2023 సంవత్సరమున मुझे मसीह लोग के साथ खड़े रहने के कारण నేను క్రైస్తవుల పక్షాన నిలబడుతున్నాను అనే కారణాన్ని బట్టి मुझे 2023 3 तारीख में अरेस्ट किया गया था। कौन सा महीना में? जनवरी में। జనవరి 3వ తారీఖున నన్ను అరెస్ట్ చేశారండి. और मैं 2 महीना तक जेल में था। 2 నెలల వరకు కూడా నేను జైల్లోనే ఉన్నాను లోపల. और परमेश्वर का दया है कि దేవుని యొక్క దయ వలననే दीदी लोगों के द्वारा సుజాత దీది అక్కవారి యొక్క సహాయం ద్వారా और सर लोग के द्वारा ఈ యొక్క వారు సహాయాన్ని బట్టి परमेश्वर ने దేవుడు हमको निकाला ఆ జైలు నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారండి. और हम परमेश्वर को धन्यवाद देते हैं। నేను మన దేవాది దేవునికి నేను నా కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేసుకుంటున్నాను. आज हम మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మీకు ఫారెన్ ఫండ్ ఏమైనా ఉందా? మీరు ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మంచి అసలు మీ భాష కాదు, ఇక్కడ మీ ప్రాంతం కాదు. వీళ్ళు ఒకవేళ రక్షణ పడినా మీ చర్చికి రారు. ఇక్కడ మీ మినిస్ట్రీ పేరు ఒక చర్చ్ కూడా లేదు ఇక్కడ. మరి ఎందుకు చేస్తున్నట్టు మీరు? నేను నాకు దేవుడు అప్పగించిన భారం అండి ఇది. రమ్మని 18 సంవత్సరాల నుంచి నేను
ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో ఇలాగ ఎక్కడైతే ప్రజలు హింసించబడతారో, ఎక్కడైతే విశ్వాసం కోల్పే స్థితి వస్తుందో, ఎక్కడైతే వాళ్ళు గాయపడుతున్నారో, మందిలో కోల్చబడుతున్నాయో వారికి సహాయం చేయమని దేవుడు నాకు ఏర్పాటు చేసుకున్నాడు. అది 18 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నానండి. ఎలా చేస్తున్నానంటే నా సొంత డబ్బు, నాకు వచ్చినటువంటి చర్చ నుంచి వచ్చే డబ్బులు, అవే కాకుండా నా స్నేహితులు చాలామంది ఉన్నారు. నేను చెప్పగానే నన్ను నమ్మి నాకు ద్వారా సహాయం చేసేవాళ్ళు వారందరూ చాలామంది ఉన్నారు స్నేహితులు. వారి సహకారంతో నా యొక్క ధనంతో కలిపి నేను ఇలా ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళ వాక్యం చెప్పడం, వాళ్ళ వాక్యం ద్వారా బలపరచడం ఇలాగ జరుగుతుందని 18 సంవత్సరాల నుంచి. అంతే తప్పగా ఇది ఏ ఫారెన్ సపోర్ట్ ఎవరో లేరు. నా ఫ్రెండ్ నాకే సపోర్ట్ చేసేవాళ్ళంతా నా స్నేహితులు, నన్ను బాగా ఎరిగిన వారు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. వీరి ప్రేమ వీరి యొక్క పరిస్థితిని బట్టి అలా చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి పాస్టర్ గారు. దేవుడిచ్చిన భారాన్ని బట్టి పాస్టర్ రెవరెండ్ పులి డేవిడ్ రాజయ్య గారు ఈ ప్రాంతాల్లో ఈ పరిచర్యలు చేయడం మనం కనులారా చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఒక మాట, ఈ పరిచర్య ఇంకా ముందు కొనసాగాలంటే మీరు కూడా స్వచ్ఛందంగా మీ చేతులు కలపండి.